ఓకే, నమస్కారం మిథున్ రెడ్డి గారు. మీరు ఈ దుబ్బాక నియోజకవర్గం నుంచి ఇప్పుడు బైపోల్స్ జరుగుతున్నందుకు నాన్నగారు ఇన్ఛార్జ్ ఉన్నారు. సో మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ యొక్క రాష్ట్రంలో అనుకోని విధంగా ఈ బైపోల్స్ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ బైపోల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గారికి మద్దతుగా మేమంతా కార్యకర్తలను మా మహబూబ్ నగర్ నుంచి వివిధ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి షాద్ నగర్ అనుకోండి, మక్తల్ అనుకోండి, కొడంగల్ అనుకోండి, ఈ కార్యకర్తలు యువకులు అందరూ వచ్చి అన్న కోసం పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ దుబ్బాకలో ప్రధాన అంశంగా మీరు ఏం తీసుకుంటారు? మామూలుగా అయితే ప్రధాన అంశం ఏంటి? ఈ దుబ్బాకలో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఇగో ఇది ప్రధాన అంశం, దీనికి రఘునందన్ అయితే కరెక్ట్ అని చెప్పేసి మీరు ఏ అంశాన్ని తీసుకుంటున్నారు? ఈ దుబ్బాక వచ్చేసి సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట్కి అన్ని కనెక్టెడ్ ఉన్న కాన్స్టిట్యున్సీ ఈ దుబ్బాక. ఈ దుబ్బాక వివిధ కాన్స్టిట్యున్సీలో డెవలప్ అయినంత విధంగా డెవలప్ కాలేదు ఇక్కడ. ఎందుకు అని అంటే అవతల వాళ్ళు కేసీఆర్ కుటుంబ మనుషులు, కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్, మంత్రులు దుబ్బాకకు వచ్చిన నిధులు కూడా వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీ దగ్గర తీసుకుపోయి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విషయం ఇక్కడున్న ప్రజలకు క్లియర్గా తెలుసు. అభివృద్ధి మీ ప్రధాన ఎజెండాగా మీరు దుబ్బాక ఎన్నికల్లో వెళ్తున్నారంటారా? అభివృద్ధి తర్వాత ఇక్కడ భారతీయ జనతా పార్టీకి బలమైన ఏంటంటే రఘునందన్ రావు గారు ఇక్కడ క్యాండిడేట్ కావాలి. రఘునందన్ రావు గారు ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా తర్వాత ఒకసారి ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ దుబ్బాక ప్రజల కష్టాలు గల్లీ టు గల్లీ, ఇంచ్ టు ఇంచ్ తెలిసిన వ్యక్తి. ప్రతి ఇంట్లో కూడా రఘునందన్ రావు ఎవరో తెలిసిన వ్యక్తి. ఆయనకు మాట్లాడే సత్తా ఉంది, మాట్లాడగలడు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని లేకపోతే ఇక్కడ ఉన్న ఆఫీసర్లను కానీ నిలదీసే సత్తా ఉండగల వ్యక్తిగా ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు. అది కాకుండా తనకున్న వాయిస్ తోటి, తనకున్న పాయింట్స్ తోటి ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ లాయర్. సో ఇక్కడున్న లా దీంతో పరంగా కూడా ఇక్కడున్న కార్యకర్తలను కానీ ఇక్కడున్న ప్రజలను కానీ వాళ్ళ సమస్యలని అసెంబ్లీకి తీసుకుపోయి ఒక పరిష్కారం అయ్యే దిశగా పనిచేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మీరు ముందుకెళ్తున్నారు. అయితే మీకున్నది 2 ఎమ్మెల్యేలు. ఒకవేళ రఘునందన్ గారు గెలిచినా కూడా మీకున్నది 2 ఎమ్మెల్యేలు, వాళ్ళు 100 మంది పైగా ఉన్నారు. అయితే అభివృద్ధి ఏ విధంగా మీరు తీసుకురాగలుగుతారు? మీకు వాయిస్ చూసినా తక్కువనే ఉన్నది, నెంబర్స్ చూసినా తక్కువనే ఉన్నది కదా. సో అభివృద్ధిని మీరు ఏ విధంగా తీసుకురాగలరు? ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇక్కడ సింపుల్ ఆన్సర్ అండి, ప్రశ్నించే ముందు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీరే చెప్తున్నారు. రేపు పొద్దున ఇక్కడ ఇంకొకరు గెలిస్తే 100కి ఇంకొకటి యాడ్ అవుతారు, గొర్రెల మందికి ఇంకొకరు యాడ్ అవుతారు. అదే రఘునందన్ రావు గారు గెలిస్తే ఆ 100 మందిని ప్రశ్నించే గొంతుతారు. ఇక్కడ దుబ్బాకనే కాదు, ఆయన యావత్ తెలంగాణ కోసం ప్రశ్నించే గొంతుగా మారుతారు. అందుకు ఆ ధైర్యం కోసమే అట్లాంటి నాయకులు మన అసెంబ్లీలో కాలు పెట్టాలి. కాలు పెడితేనే మనకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు 100 మంది గెలిచి పని చేయకుండా తిరుగుతున్నారు. ఈ యొక్క సామాన్యుడు పోయి ప్రగతి భవన్ ఎంటర్ కాగలరా? ఏ ఒక్క సరే సామాన్యుడు పక్కకు పెట్టు, ఏ ఒక్క ఎమ్మెల్యేకైనా మంత్రికైనా సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా? ఓకే, అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ రఘునందన్ వర్సెస్ హరీష్ రావు అనుకోవాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీ వర్సెస్ టీఆర్ఎస్ అనుకోవాలా? అట్లా అనుకుంటున్నాం. మనం ఎట్లా అనుకోవాలి? రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీలో ఒక భాగం. సో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్గా ప్రజలతో పాటు ఉంటూ ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే వ్యక్తి. మేము ఇక్కడ టీఆర్ఎస్ కానీ హరీష్ రావు కానీ ఇవన్నీ వాళ్ళ కోసం మాట్లాడే మనం ఎడ్యుకేటెడ్ ఉన్నాం. మనం ఏం చేస్తామో మనం చెప్తున్నాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చెప్తున్నాం. ప్రజలకు తెలుసు వాళ్ళకి ఎట్లాంటి నాయకులు కావాలని. మనం అనవసరంగా వాళ్ళతోటి మనము టీఆర్ఎస్ నాయకులతో చేసుకొని వాళ్ళతో పంచాయతీ పెట్టుకొని వాళ్ళతో అవసరం లేదు మనకు. ఎందుకంటే మనం ఏం చేయగలము, మనం ఏ విధంగా
అసెంబ్లీలో కొట్లాడగలడు, ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలడు, ఇది ఖచ్చితంగా రఘునందన్ రావు గారికి ఆ సత్తా ఉంది. సో మనం ఏం చేద్దామంటే పార్టీ టు పార్టీ డిఫరెన్సెస్ కాకుండా పార్టీ టు మా వ్యక్తిగతంగా కూడా హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ కాకుండా మనం ఏం చేయగలం, భారతీయ జనతా పార్టీ ఏం చేయగలరు, రఘునందన్ రావు గారు రేపు గెలిస్తే ఏం చేస్తుంది అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు రాష్ట్ర పథకాలు ఏమైనా తీసుకున్నట్టయితే మేము కూడా గ్రామాల్లో చాలా దీంట్లో వెళ్ళాము. అందరు కూడా మాకు పెన్షన్లు కానీ లేకపోతే రైతు బంధు పథకాలు కానీ ఇంకా కొన్ని పథకాలు గవర్నమెంట్ పథకాలు మాకు వస్తున్నాయి, మేము దాంట్లో సంతోషంగానే ఉన్నామని చెప్పేసి అంటారు. మీరు ఆ ఓటర్ని ఏ విధంగా కన్విన్స్ చేయగలరు? ఈరోజు ఊర్లలో ఉన్న సీసీ రోడ్డు కేంద్ర ప్రభుత్వం నిధులే, ఈరోజు రైతు బంధు వస్తున్న డబ్బులు కేంద్ర ప్రభుత్వం నిధులే, ఈరోజు ఊరూరా ఎల్ఈడి లైట్లు బల్బులు ఉన్నాయి అంటే అవి కేంద్ర ప్రభుత్వం నిధులే. తర్వాత ఈరోజు ఊరు చివర టాయిలెట్లు కానీ శ్మశాన వాటిక అవన్నీ ఉన్నాయంటే అవి కేంద్ర ప్రభుత్వం నిధులే. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ నిధులను తీసుకొని వాళ్ళ స్టిక్కర్ బ్రాండింగ్ చేసుకుంటా వాళ్ళ పేరు పెట్టుకుంటున్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులే, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్సే మీకు కేటాయిస్తే వీళ్ళు మీకు వాళ్ళ స్టిక్కర్లు వేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఇది చేస్తున్నారు అని చెప్పి మేము ప్రజల దగ్గర పోయి వివరిస్తున్నాం. వాళ్ళని చైతన్యం చేస్తున్నాం. ఏమని ఇట్లా ఇవన్నీ స్కీములు కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయమ్మా, మీరు దయచేసి ఇంకా రఘునందన్ రావుకి ఓట్ చేస్తే మీకు ఇంకా అదనక నిధులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ ప్రభుత్వం నుంచి రఘునందన్ రావు గారు ఇంకా అడిషనల్ ఫండ్స్ తీయగలరు, మీ యొక్క ఊరిని ఇంకా డెవలప్ చేయగలరు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే వాళ్ళ కమిషన్ పాలైపోతుంది మొత్తం సెంట్రల్ ఫండ్స్. కాబట్టి మనము చూసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ ఏడుకెళ్ళి వస్తుంది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన కేంద్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. 3 రోజులు గ్యాస్ ఇవ్వడం ఎట్లు పొయ్యి వెలుగుతుందంటే ఈరోజు మోడీ గారు పంపిస్తున్నారు ఆ సిలిండర్లు. ఇవన్నీ మేము ప్రజల దగ్గర చైతన్యం చేస్తున్నాం. మీ స్పందన అంటే మీకు ప్రజల దగ్గర నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది మీరు ఇవన్నీ చెప్తుంటే? మాకు 100% ఇక్కడ రఘునందన్ రావు గారు ఒక క్యాండిడేట్గా చాలా గుర్తింపు ఉన్న వ్యక్తి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి చాలా వెల్కమ్ చేస్తున్నారు, స్వాగతిస్తున్నారు. మేము పోయి ఇంటింట ప్రచారం చేస్తున్నాం. మేము పోయి ఒక అమ్మ దగ్గర అవ్వ దగ్గర కూర్చొని అవ్వ భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ఓటు వేయండి అంటే నీ కష్టాలు ఏంది చెప్పంటే ఒక చాటబాతలు చదువుతున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు పెన్షన్ అన్నారే వస్తలేదు, రైతు బంధు అన్నారే వస్తలేదు. తర్వాత ఇది ఇట్లా వాళ్ళు వచ్చి దాని ఏమంటారు పదవుల్లో నాయకులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుండ్రు ఓట్లు వేయమని, పిల్లలను బెదిరిస్తుండ్రు ఓట్లు వేయమని, టీఆర్ఎస్కి వేయమని బెదిరిస్తుండ్రు. దౌర్జన్యంగా వాళ్ళు తిరుగుతున్నారు, కండువాలు దౌర్జన్యంగా కప్పుతున్నారు అని చెప్పి మనం ఏం లేదు. మేము మా ప్యాంప్లెట్ తీసుకుపోయి జస్ట్ వాళ్ళకు అమ్మ కమలపూ గుర్తి ఓటు వేయండి అంటే వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఇప్పటికీ మేము ఒక తిరిగిన 10 ఊర్లలో మినిమం ఒక 30-40 ఆడవాళ్ళు అవ్వలు అమ్మలు అట్లా చెప్తున్నారు మాకు వాళ్ళ కష్టాలు. అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ గారి గెలుపు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి మీరు నమ్మకం ఉన్నారు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుస్తున్నారు. అసెంబ్లీలో కాలు పెడుతున్నారు. ఆ కాలు పెట్టిన వెంటనే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ మంత్రులని, టీఆర్ఎస్ అధికారులని కడిగి పాడేసే విధంగా ప్రశ్నిస్తారు, ప్రజల హక్కు కోసం పోరాడతారని నేను తెలియదు. దీంతో పాటు మాలాంటి యువకులకు కూడా ఈ రఘునందన్ రావు లాంటి నాయకులు మాలాంటి యువకులకు కూడా రేపు పొద్దున అసెంబ్లీలో ఖచ్చితంగా దారి చూపిస్తారు. రేపు పొద్దున ఈ యొక్క దుబ్బాక ఎలక్షన్ ఒక మలుపుగా తెలంగాణ రాజకీయాల్లో ఒక మలుపుగా మారబోతుంది. ఈ యొక్క గెలుపు రఘునందన్ది పక్కా. అయితే ఈ గెలుపుతోనే మేము ఒక చిన్న దగ్గర పడ్డ ఒక విలేజ్ పోవడం జరిగింది. అక్కడ ఒక అతను ఇదే బీజేపీ సర్పంచ్ ఏమంటే ఈ రఘునందన్ గారి గెలుపుతోని తెరాస పార్టీ యొక్క పతనం ప్రారంభమైందని చెప్పేసి అతను అన్నాడు. మీరు దానికి ఏమంటారు? కరెక్ట్, నంబర్ 1 కరెక్ట్ విషయం చెప్పాడు. ఎందుకంటే ఒకసారి అసెంబ్లీలో కాలు పెడితే రఘునందన్ రావు గారు యావత్ తెలంగాణ చూస్తుంది.
యావత్ తెలంగాణ ఈ యొక్క ఎలక్షన్ గురించి చాలా వేచి చూస్తున్నారు. మేము మహబూబ్నగర్కి వస్తున్నాం, మేము మహబూబ్నగర్కి వస్తున్నాము. అట్లనే కరీంనగర్కి వెళ్ళి, వరంగల్కి వెళ్ళి, నల్గొండకి వెళ్ళి అందరూ ఫోన్లు చేసి మరి అన్న దుబ్బాకలు ఏమవుతుంది స్వచ్ఛందంగా వస్తున్నారు. వీళ్ళందరూ స్వచ్ఛందంగా ఇలాంటి డబ్బులు కానీ ప్రలోభాలకు కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే మందుకి బిర్యానీలకు కాకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు. రగన్నని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకోవాలి, రగన్నని ఎట్టి పరిస్థితులలో ఈయన గెలిస్తే తప్ప ఆ పైన ఉన్న కేసీఆర్, సీఎంగా ఉన్న కేసీఆర్కి బుద్ధి చెప్పినట్లయితుంది. ఆయన చేసే అరాచకాలన్నింటినీ కూడా నిలదీసినట్లయితుంది. ఈయన ఖచ్చితంగా గెలవాలి, అసెంబ్లీలో కాలు పెట్టాలి, వీళ్ళందరినీ కడిగి పడేయాలి అన్న భావన తెలంగాణ మొత్తంలో ఉందండి. రైట్. ఇందాక మీరు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మీలాంటి యువకులకు అసెంబ్లీ పోవడానికి ఇది ఒక నాంది అని చెప్పేసి అన్నారు. అంటే మీరు ఫ్యూచర్లో వెళ్ళాలని అటువంటి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు మీరు? నేను మహబూబ్నగర్ జిల్లాకు సేవ చేయగలని చెప్పి నా ఒక పార్టీ కార్యకర్తగా నా యొక్క భావన. రేపు పొద్దున మా పార్టీ కానీ మా అధిష్టానం కానీ ఎలా డిసైడ్ చేస్తే అలా మేము నడుచుకుంటాం. అంటే మీకైతే ఉంది అంటారు? ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నామంటే దేంట్లో దానికి పోటీ చేయాలి, దేంట్లో దానికి నిలబడాలని ఖచ్చితంగా ఉంది. కానీ ఇదంతా నేను పెద్దవారికి, మా అధిష్టానానికి, మా పార్టీ నాయకులకు వదిలేస్తాను. మీరు ఒక రాజకీయ నాయకుడిగా రావాలనుకునేటువంటి ఆలోచనలో మీ నాన్నగారి ప్రభావం ఎంత? 100% ఇప్పుడు మా నాన్నగారి ప్రభావం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తనని చూస్తూనే ఉన్నాను. తను ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తుండో, ప్రజల మధ్యలో ఏ విధంగా ఉన్నాడో అదంతా నేను చూస్తూనే ఉన్నాను. ఏ విధంగా ఎంపీ ఫండ్స్ కానీ, ఎంపీ ల్యాడ్స్ కానీ ఇవన్నీ పనిచేస్తుంటే నాకు కూడా చూస్తూనే ఉన్నాను. చూసుకుంటా తర్వాత నేను కొంచెం నా ఊరు అక్కడంతా తిరిగినప్పుడు ఇగో చూడు బాబు ఈ డ్రైనేజ్ లైన్ సార్ ఇచ్చింది, ఇది చూడు బాబు ఎల్ఈడి లైట్ సార్ వల్ల వచ్చింది, ఇగో ఈ ట్యాంక్ సార్ వల్ల పెట్టించింది అన్నప్పుడు ఒక మనస్తృప్తి, అన్నప్పుడు ఒక హ్యాపీనెస్. సరే మనం కూడా ఎవరికైనా వాళ్ళ ఫాదర్ లాగా కావాలి అనుకుంటాను. సో నేనేమనుకున్నా మా ఫాదర్ లాగా కావాలని నాకు కూడా ఉంది. కానీ మా ఫాదర్కు నేను ఉన్న ఫీల్డ్లో ఆయన చెడ్డ పేరు ఏం పని చేయకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు మాత్రం దేవుద్దని నా ప్రథమ కోరిక. అంటే మీరు రోల్ మోడల్? మై రోల్ మోడల్ ఇస్ మై ఫాదర్ జితేంద్ర. సో ఇప్పుడు మీరు ఈ క్యాంపెయిన్లో దాదాపు 10 రోజుల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు, వివిధ గ్రామాలు తిరుగుతున్నారు. గవర్నమెంట్ స్కీమ్స్ పైన మీకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనుకోవచ్చు, లేకపోతే ప్రజల నుంచి గవర్నమెంట్ స్కీమ్స్ పైన ఏ విధంగా? అసలు గవర్నమెంట్ స్కీమ్స్ దేశంలో ఎక్కడ లేని విధంగా మీకు అందిస్తున్నారు స్కీమ్స్. ఎల్ఆర్ఎస్ అని అంటున్నారు. ఎల్ఆర్ఎస్ అని అంటే వచ్చి నీ ఇంటి ఇల్లు కొలుస్తున్నారు. ఇక్కడ మేము ప్రచారంలో తిరుగుతుంటే అమ్మ మొన్న వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్రు మాకు ఇల్లంతా కొలుచుకొని పోయిండు, లోపల ఎంత కట్టినా మళ్ళీ కొలుచుకొని పోయిండు, పెరకలు కొలుచుకొని పోయిండు, ఎంట్లో కొలుచుకొని పోయిండు అంతా. అంటే ఎందుకు కొలుచుకొని పోయిండు తెలుసా అమ్మ అని చెప్పి మేము చైతన్యవంతం చేస్తున్నాం. వాళ్ళని రేపు పొద్దున ఎల్ఆర్ఎస్ పేరు మీద వాళ్ళ దగ్గర పన్ను వసూలు చేస్తారు. మీకు పెన్షన్ 2000 వస్తుంది. వాడు బయట పెరటకు మీకు ట్యాక్స్ వేస్తారు. ఇంటికి 5 ఉన్నందుకు ట్యాక్స్ వేస్తారు. పైన పెంకుటిల్లు ఉందా, స్లాబ్ ఉందా అనేది చూసి దానికి ట్యాక్స్ వేస్తారు. మళ్ళీ ఇవన్నీ చూసి ఇక్కడ ముసలి తాత ఉన్నాడు, ముసలి తాతని చూసి తాతకి స్లాబా పెంకుటిల్లా, స్లాబ్ ఉందా పెన్షన్ కట్ అంటారు. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు ఏ విధంగా ముందుకు ప్రజల సేవ చేద్దాం అనుకుంటారో నాకు అర్థమైంది. మీకు యంగ్స్టర్గా ఒక చదువుకున్న వ్యక్తిగా నేను ఒకటి అడుగుతున్నాను. వీళ్ళు ఖజానా ఖాళీ చేసేస్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ఖజానా ఖాళీ చేసేస్తున్నారు. వీళ్ళు ధనిక రాష్ట్రం ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈరోజు అప్పులపాలైంది. ఎందుకు అంటే వీళ్ళు మొత్తం కమిషన్ రూపంలో వీళ్ళు మొత్తం ఉన్న డబ్బులని ఖజానాన్ని తినేస్తున్నారు. ఈరోజు కాళేశ్వరం అన్నారు, విషయం బలిగా అన్నారు. వాళ్ళు కట్టొద్దు అంటలేము, చాలా మంచి పని చేస్తున్నారేమో కట్టిద్దు. కానీ దానికి వాళ్ళు ఎస్టిమేషన్ ఒకటి తీసుకునే బిల్లు ఒకటి 100 రూపీస్ ఖర్చు అవుతుందంటే 10,000 రూపాయల బిల్లు తీసుకొని ఖజానా ఖాళీ చేసేస్తున్నారు. అదే న్యాయం. ఎస్టిమేషన్ ఒకటి, బిల్లు ఒకటి. ఈరోజు వేర్ ఈస్ ద అకౌంటబిలిటీ అండ్ వేర్ ఈస్ ద క్రెడిబిలిటీ అనేది నా క్వశ్చన్. గొర్రెలు వంచినాం అన్నారు, కేసీఆర్ గొర్రెలు అని వంచినాం అన్నారు.
ఒక 10 యూనిట్లు వంచింటలేము, 50 యూనిట్ల బిల్లులు రాసి ఖజానా ఖాళీ. చేపలు వంచినామన్నారు, 10 యూనిట్ల చేపలది ఇవి వంచింటదేమో, 10 యూనిట్లు వంచడమో 10,000 యూనిట్లు పంచినామని చెప్పి ఇది కాదు. హరితహారం అని చెప్పి చెట్లు పెడుతున్నామన్నారు, అట్లా 100 చెట్లు పెట్టి 1000 చెట్ల పైసలు ఖజానాలకి వెళ్ళి బిల్లులు రాసుకుంటూ పోతున్నారు. ఇదంతా ఏంటంటే బిల్లులు ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి కమిషన్లు కొట్టేసి రాష్ట్ర ఖజానాలను ఖాళీ చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయి హోదాలు ఉన్నోళ్ళు కానీ ఒకడన్నా పెంకుటిల్లు ఉన్నాడా అండి? ఇప్పుడు ఒకరికొకరు కారు వచ్చేసింది, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్, వాళ్ళ ఇల్లులు వచ్చేసినాయి, వాళ్ళ ఫ్యామిలీస్ బాగుపడ్డాయి, మంచి పబ్లిక్ స్కూళ్ళలో చదువుతున్నారు వాళ్ళ పిల్లలు. మళ్ళా ఇదంతా ఒక గ్రూప్, ఎవరైతే హోదాలో ఉన్నారో వాళ్ళే బాగుపడుతున్నారు. ప్రజలకు సేవ చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు. వాళ్ళు ఖజానాన్ని ఖాళీ చేయాలి, ఉద్యమం. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఆనాడు ఉద్యమకారులు ఉన్నారు, అవును, చనిపోయిన స్టూడెంట్స్ ఉన్నారు, అవును, కార్యకర్తలు ఉన్నారు. తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటున్నా? ఆనాడు ఎవరైతే నాయకులు ఇదే కేసీఆర్ని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టిందో వాళ్ళే మంత్రి పదవులలో ఉన్నారు. అంటే ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీ ఏ దిశలో పోతుంది? ఏనాడైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకుందో టీఆర్ఎస్ ప్రభుత్వం పూరా ఒక కార్పొరేట్ సంస్థను మారిపోయింది. ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉన్నాయో వాళ్ళు టికెట్ తీసుకోవచ్చు, ఎలక్షన్లు నిలవచ్చు. మొన్న మీరు చూసిండ్రు ఎంపీ ఎలక్షన్, ప్రతి టికెట్ బిజినెస్ మ్యాన్ లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ వ్యాపారవేత్త ఏదో బిజినెస్లో ఉన్నోకే వాళ్ళకు టికెట్ ఇవ్వడం జరిగింది. వాడు ఎలక్షన్లోకి వస్తాడు, 50 కోట్లు 40 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెడతాడు. వాడు రేపు పొద్దున అవి ఎట్లా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తారా, ప్రజాసేవ చేద్దామని ఆలోచిస్తారా వాళ్ళు వ్యాపారవేత్తలు? అసలు ఉద్యమకారులకు నాయకులకు అసలు ఆనాడు జెండా మోసి తెలంగాణ కోసం ఇచ్చేసిన వాళ్ళు ఏ ఒక్కడు ఇప్పుడు ముందరున్నాడు చెప్పండి? వాళ్ళ కుటుంబం తప్ప. వాళ్ళ కుటుంబంలో నలుగురికి ఒక ఎంపీ పదవి, ఒక మంత్రి, ఇద్దరు మంత్రులు, మళ్ళీ ఒక ఆమె ఓడిపోయింది సరే అనుకుంటే కూడా మళ్ళీ ఆమె ఎమ్మెల్సీ చేసేసి మళ్ళీ రేపో మాపో మంత్రి పదవి కూడా ఇచ్చేస్తారండి. ఇంకా ఆ విధంగా కుటుంబ ఇది అయిపోయింది. అది వాళ్ళ కోసం వచ్చింది తెలంగాణ, ఆ 4-5 కుటుంబం కోసం వచ్చింది తెలంగాణ. దీనికోసం కష్టపడేది పిల్లలు, దీనికోసం వాళ్ళు బలిదానం చేసింది. ఇదంతా ప్రజలు ఆలోచించాలి, యంగ్స్టర్స్ ఆలోచించాలి. పబ్లిక్ స్కీమ్ కేసీఆర్ కిట్ అన్నాడు, ఫోటో పెట్టిండు, రోజుకి లోపల ఒక్కొక్క ఐటమ్ తగ్గుకుంటూ వస్తుంది. దాన్ని కూడా పట్టించుకుంటున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాడు, ప్రతి మండలంలో కానీ ప్రతి డిస్ట్రిక్ట్లో కానీ 100 పడకల ఇది అన్నాడు, ప్రతి హాస్పిటల్ అన్నాడు. ఈ యొక్క ప్రభుత్వము శంకుస్థాపనలకు మాత్రమే పరిమితం అయ్యింది. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్ అదర్ దెన్ శంకుస్థాపన. శంకుస్థాపన దాటి వేరు ఓట్లేదు. ఈ దుబ్బాక ప్రజలు కూడా చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గం దుబ్బాకలు ఉన్నాయి. సెక్రటరియేట్లో 100 శాఖలు ఉంటాయి. ఆ 100 శాఖల్లో ఇక్కడ 100 శాఖలు ఉంటాయి. ఈ గజ్వేల్ కానీ సిద్దిపేట పోతే కానీ ప్రతి శాఖకు ఒక బిల్డింగ్ ఉందాడు. మన పక్కన ఉన్న దుబ్బాకకేది ఇంకా మా మాట్లాడితే మర్చిపోదు డెవలప్మెంట్ అక్కడ ఉన్నదండి. ఇక్కడ పక్కన ఉన్న దుబ్బాకనే వాళ్ళు ఇది చేసుకోలేకపోయింది. సీఎం ఉన్నాడు, తన సొంత కాన్స్టిట్యున్సీ చింతమడక విలేజ్ ప్రతి ఇంటికి 10 లక్షలు ఇచ్చింది. అంటే మా మ్యాగ్నార్ వాళ్ళము లేకపోతే పక్కన ఉన్న ఈ దుబ్బాక వాళ్ళు ఓటేసి గెలవని ఉత్తరనే పోయినా సీఎంగా అయినా ఉత్తరనే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినా ఇక్కడ వాళ్ళు కూడా ఓట్లు వేసారు కదా. వాళ్ళ ఫండ్స్ అనేది ఈక్వల్గా మనం ఇది చేసుకోవాలి కదా. హౌ కెన్ హీ బీ సో పార్షియల్ అబౌట్ ఇట్? హౌ కెన్ హీ బీ సో సెల్ఫిష్ ఆన్ డెవలపింగ్ హిస్ ఓన్ కాన్స్టిట్యున్సీ? అంటే మేమంతా మహబూబ్నగర్లో ఉన్నాం, దూరం ఉన్నాం, ఆడవాళ్ళు గెలిచారు పిచ్చోళ్ళగా కనిపిస్తున్నాం. మేము ఓట్లేదు, ప్రజలు ఓట్లేదు. వాట్ ఈస్ ద డెవలప్మెంట్ యువర్ షోయింగ్? ఇప్పుడు రేపు పొద్దున నువ్వు గొర్రెలు ఇవన్నీ వంచినావు, రేపు పొద్దున ఎన్ని వంచినావు, ఏం చేసినావు నా డబ్బులు అంటే ఇవి వంచినావు అని చెప్పి ఏది ఫేక్ బిల్లులు చూపిస్తావా? ఫేక్ బిల్స్ చూపిస్తావా? వంచినావు కూడా తెలియదు, ఫేక్ బిల్స్. డబ్బు అయితే పోయింది, డబ్బు అయితే తీసేసుకున్నావు, కాంట్రాక్ట్ డబ్బులు తీసేసుకుంటున్నావు, కమిషన్ ఇచ్చేసుకుంటున్నావు. నీ యొక్క ఎవరైతే నీకు తొత్తులు ఉన్నారో, ఎవరైతే నీకు అసెంబ్లీ నీకు సహకరిస్తుంది దీనిలో వాళ్ళ నువ్వు స్కామ్
బ్యాన్ చేసేస్తున్నారు మొత్తం. ఇవన్నీ ప్రశ్నించేది ఎవరు? చదువుకున్న ప్రతి వ్యక్తికి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఈ యొక్క ఎలక్షన్, దుబ్బాక ఎలక్షన్లలో కూడా నేను కోరేది ఒకటే, ఇక్కడ గ్రూప్ రాజకీయాలు ఎట్లుంటుందంటే వీళ్ళు డబ్బు మందు ఇవన్నీ ఇచ్చుకుంటా ఒక గ్రూప్, ఫర్ ఎగ్జాంపుల్ 40-50 మందితో గ్రూప్ మెయింటైన్ చేస్తారు. మన మిగతా వాళ్ళు అందరూ 10 మంది 20 మంది అట్లున్నారు. ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెద్దగా ఈ గ్రూప్లోనే పోయి ఓట్లు వేసేసుకుంటే ఈ బయట స్ప్రెడ్ ఇదైపోతుంటే పర్సంటేజ్ పెరగకపోతే ఏమవుతుంది? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే అటే ఇది చేస్తున్నారు. యాక్టివ్ ఉన్న ఓట్లు వేస్తున్నారు. యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు, ఈ బంధుకు పాటి చేయని వాళ్ళు, తర్వాత ఈ డబ్బుకు అలవాటు పడిపోయారు. కాబట్టి మనము ఒక సంకల్పం కావాలి ప్రజల్లో, యువకుల్లో, లేకపోతే దీంట్లో ఒక గట్టి సంకల్పం కావాలి. మీరు ఖచ్చితంగా ఓట్ వేయడానికే రావాలి. ఇది టుడే ఓటింగ్ డే రోజు, టుడే ఇది హాలిడే, ఈరోజు నేను బిర్యానీ పెట్టుకుంటా, ఇది చేసుకుంటా, ఫ్రెండ్స్లను పిలుచుకుంటా, దావత్ చేసుకుంటా అంటే ఎట్లయితుంది? అయితే మీరు ఇప్పుడు యువతకి ఇచ్చే అటువంటి సందేశం ఏంటంటే బయటికి వచ్చి మీరు ఓటేయండి. యువతకి సందేశం ఏంటంటే బయటికి వచ్చి ఓటేయండి. దట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ అండ్ మీకున్న ఒక రాజ్యాంగం కల్పించిన మీ యొక్క హక్కు అది. దాన్ని మీరు వినియోగించుకోవాలి. లేకపోతే ది రాంగ్ పర్సన్ విల్ బి ఎలెక్టెడ్ అండ్ వాడు చేసి దౌర్జన్యం నీ మీద ఎట్లాగో చేస్తాడు. రేపు పొద్దున నువ్వు ఓటు వేయడానికి నీ రోడ్డు బాగాలేదు, నా ఇంట్లో కరెంట్ పోతుంది, నా ఇంట్లో వర్షం పడి నీళ్ళు వచ్చినాయి, నీకు అడిగే హక్కే లేదు. నీకు ఓటు వేయనప్పుడు నువ్వు ఓటు వేసిన రోజు బ్రదర్ నేను ఓటు వేసిన, నాది ఏమైంది, నాది పని ఏమైంది, నా నిరుద్యోగ వృత్తి ఏమైంది, నా ఇంటికి మా వీళ్ళున్నారు, మా పెన్షన్ ఏమైంది, మా స్ట్రీట్కి లైట్స్ లేవు, అవేమైంది అడిగే హక్కు నీకు అప్పుడు ఉంటుంది. అది సో యువకులు మెయిన్గా వాళ్ళు బయటికి రావాలి, వాళ్ళ ఇంట్లో బయటికి తేవాలి. ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు మనది, మన ఫ్యూచర్ మనం డిజైన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.